Annyeonghaseyo. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో పొద్దునే నా చెత్త మొహం ఏంటి ఇలా చూపెడుతున్నాను అనుకోకండి. అలా చూపెడుతున్నాను ఏంటంటే నేను పొద్దున్నే లేవగానే వీడియో స్టార్ట్ చేశానండి. అంటే కొంచెం మేము ఏదో కొత్తగా చేస్తున్నామనే కదా అర్థం అక్కడ. ఏంటిదంటే మేము ఈరోజు ఇండియా గేట్ ఇంకా సరోజిని మార్కెట్కి వెళ్తున్నామండి. అంటే మాకు ఈరోజు సూరజ్కొండలో హాలిడే ఇచ్చారు. సో దానికోసం ఇంకా మా సార్ అన్నారు ఏం రెస్ట్ తీసుకుంటారో ఇండియా గేట్ ఇంకా సరోజిని మార్కెట్ షాపింగ్ చేద్దామని రండి అనగానే, ఇంకా మీకు తెలిసింది ఆడవాళ్ళకి నచ్చేదే షాపింగ్. ఇంకా షాపింగ్ అనగానే ఇంకా బద్ధకం మొత్తం పోయింది. పొద్దున్నే లేచి ఫోన్ పెట్టాను. సో ఇంకా లేవంగానే ఇంకా చూపెడదాం అనుకొని లేసానండి. ఇంకా భయపడకండి, నా మొహం చూసి మరీ అంత చండాలంగా అయితే ఏం లేదు. కొంచెం ఫిల్టర్ కాబట్టి కొంచెమైనా అందంగా ఉన్నాను. అదే నిజమైన మొహం చూసారంటే కళ్ళు తిరిగి పడిపోతారు మీరు. అంత చండాలంగా ఉంటాను నేను పొద్దునే నా మొహం. కానీ ఏం చేద్దామంటే ఇంక పొద్దున్నే ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటాయి. ఏమి తమ్మనలాగా ఐశ్వర్యలాగా అందంగా ఉండవు కదండి. సో నా మొహం అలా ఉంటుంది. సో ఇంకా లేవంగానే నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే సో ఆల్మోస్ట్ మా సీనియర్ అక్క వాళ్ళందరూ రెడీ అయిపోయారు. నేను ఒక్కదానే ఉండిపోయా బద్దకస్తురాల్ని. సో ఇంకా నేను నా డెస్క్లోనే నా సామాన్లు అన్నీ పెట్టుకున్నాను. ట్యాబ్లెట్స్, బ్రష్, ఫేస్ వాష్, అన్ని సామాన్లు నాకు దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే మీకు తెలీదు నా గురించి, నేను ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను. సో ఇంకా అలా మా అక్క వాళ్ళు బయటకు వచ్చి రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా నేను నా స్లిప్పర్స్ వేసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకోవడానికి వెళ్తున్నానండి. ఇంకా అలా వీడియో ఏం తీయలేదండి. అంటే నేను ఎలా రెడీ అయిపోయినది అంతా, ఎందుకంటే టైం లేదండి. మార్నింగ్ 7:30కి బయలుదేరాలి, కానీ మేము 8:30కి బయలుదేరాము. సో అందుకు ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఆటో తీసుకొని తొందరగా వచ్చేసామండి మెట్రో స్టేషన్కి. మీకు తెలిసిందే, కొంచెం లేట్ అవుతే క్యాన్సిల్ అంటారు మా సారు. అందుకే ఏదైతే అయిందనుకోని షాపింగ్ మళ్ళీ పైగా ఇంకా అంతా వదిలేసానండి. తొందరగా రెడీ వచ్చేసానండి. సో ఇంకా అలా టెర్రస్ పైన అంతలా ఫొటోస్ తీస్తున్నారు ఏంటని ఆలోచించి ఉండొచ్చు మీరు. అక్కడ 8:30 అయిందండి. అయినా కూడా క్లైమేట్ ఎలా ఉందంటే పొద్దున్నే 5 గంటలు అయినట్టే అలాగ ఉందండి. అంటే అంత మంచు మబ్బుగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది క్లైమేట్. నాకు ఫోటోలు దిగాలని ఉంది కదండి, కానీ నా వేసుకున్న డ్రెస్కి ఫోటోస్ సెట్ కావనుకొని వెళ్ళిపోయానండి లోపల గమ్మున. ఏం చేద్దామంటే అలాంటి డ్రెస్ వేసుకున్నాను. అందుకే మీకు చూపెడతలేదు నేను ఏ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా అలా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తున్నామండి. మా సార్ ఇంకా అన్నయ్య వాళ్ళు టికెట్లు తేయడానికి వెళ్ళారు. అదేమో క్రెడిట్ కార్డు, పేటిఎం అలాంటివి మీరు తీసుకోవచ్చు అండి అమౌంట్ క్యాష్. ఒకవేళ మీ దగ్గర క్యాష్ అవైలబుల్గా లేదంటే అక్కడ మిషన్స్ అవైలబుల్గా ఇచ్చారండి. సో తినేమో మా సీనియర్ అండి, అందంగా ఉన్నారు. ఇంకా అలా వెళ్ళే ముందు లోపలికి చెక్కింగ్ అనేది చాలా ఉందండి. అలా చెక్ చేసి ఆ టికెట్ మనము ఆ స్కానర్కి చూపిస్తేనే మనకి లోపల పంపిస్తారు. కొంతమందికి పని చేసింది, కొంతమందికి పని చేయలేదు ఆ స్కానరు. సో ఇంకా అలా మేము ఏదో దుక్కులాగా వచ్చేసి అది నా టికెట్ అండి 50 రూపాయలు అయింది. అసలు మీ వీడియోలోని ఎంతెంత అవుతుందో కూడా తెలుసుకోవచ్చు మీరు. ఫరీదాబాద్కి ఇంకా ఇండియా గేట్కి 50 రూపీస్ అండి మెట్రో స్టేషను. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఇంకా మేము మెట్రో స్టేషన్లో నిలబడ్డామండి మెట్రో కోసం. ఏదైతే అయినా కానీ మెట్రో అంటే కొంచెం భయం అండి, ఎందుకంటే చాలా న్యూస్లో విన్నాను కదా ఎవరో గుద్దేసింది వచ్చేసిందని. అందుకు ఇదేమో మా మెట్రో అండి వచ్చేసింది. వీడియో తీద్దామనే లోపల పాస్పోర్ట్ అన్నీ ఆన్ చేసే లోపల ట్రైన్ వచ్చిన మొగడు నిలబడ్డదండి. ఏదో వచ్చిందిలే కదా అని సంతోషం పడ్డాను. ఇంకా యువరానికి తెరిచినట్టు ఆ డోర్లు భలే తెరిచాయండి. అలా తెరవంగానే ఎంతోమంది ఉన్నారు లోపల, వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోయి ఏదో అలాగా నిలబడ్డామండి. తనేమో మా అక్క, మీకు తెలిసిందే సీనియరు, కీర్తన సీనియరు. ఇంకా మా ఫ్రెండ్స్, మా సారు, మా సారు వాళ్ళందరూ అవన్నీ చూస్తున్నారండి. ఇంకా మేమందరం అలా నుంచొని ఉన్నాం ముద్దపప్పులాగా. ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారండి. కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు, కొంతమంది ఏమో వీడియోలు తీస్తున్నారు. మీ వీడియోలు అంటే ఇంకొకదాన్ని నేనే కదండి వీడియోలు తీసేది. సో నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవరికి తెలియదండి నేను లాక్ తీస్తానని. సో కొంతమందికి తెలుసు నేను వీడియోస్ లాక్ తీస్తానని. సో అది మెట్రో స్టేషన్ పైన ఉంటుందండి, మీకు ఇస్తుంది ఎప్పుడు ఎటు వెళ్తుందో అని. ఇంకా మెట్రో స్టేషన్ దిగంగానే మేము పైకి వెళ్ళిపోతున్నాం అండి. ఎందుకంటే
దీని పేరు కూడా మర్చిపోయానండి వీడియోలో, అందుకు పైకి వెళ్ళిపోతున్నాం అని చెప్పాను. పేరు మర్చిపోయానండి దీన్ని. ఏమనుకోకండి, ఏంటిదో పేరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అలా మేము ఇండియా గేట్కి వచ్చేసామండి. సో ఇంకా అలా మీరు నా సోది వినకుండా ఇండియా గేట్లో ఎలా ఉందో చూడండి. వచ్చేసినాం. ఇంకా మా అక్క లేదు. ఓ షిట్, నో థ్యాంక్స్, వీ హ్యావ్ ఫోన్స్. వచ్చేసినాం గాయస్, ఇంకా కొంచెమే దూరం ఉంది. వచ్చేసినాం. అమ్మో షేక్ అవుతుంది. సరే అప్పటిదాకా పోయి పోనిస్తలేదా? ఇక్కడ మాకు ఒకటి పెద్ద ట్విస్ట్ జరిగిందండి. ఏంటిదంటే ఇండియా గేట్కి వచ్చేసాము అనుకున్నాము, కానీ అది అట్నుంచి లేదంట అండి. ఇంకా 1 కిలోమీటర్స్ నడవాలంట. ఇండియా గేట్ ఏంటో కానీ మాకైతే చుక్కలు కనిపించాయి పొద్దున్నే. అసలు ఆ డ్రెస్ మీద, నా డ్రెస్ చూస్తే ఇంకా చిరాకు వచ్చేద్దండి. అలాంటి డ్రెస్ వేసుకొని వచ్చాను నేను. ఆ డ్రెస్ మీద నడకాలంటే చాలా కష్టంగా ఉందండి నడవడము. కానీ ఎటో దుక్కున డ్రెస్ పైకి కిందకి వేసుకొని నడిచానండి. సో నా ఫ్రెండ్స్ ఏమో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, నేనేమో పిచ్చిదానిలాగా అలా వెళ్తూ ఉన్నానండి. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళాలంట అండి, అటు రోడ్ క్రాస్ చేయడానికి లేదంట, ఆ గేట్స్ బంద్ చేసేసారు. సో అందుకు మేము కింద నుంచి వెళ్తున్నామండి. సో మీకు అంతా చూపెడుతున్నాను, ఎలాగైనా మన బెనిఫిట్సే కదా అనుకొని ఏదో అలా వీడియో సంతోషంలో వెళ్ళిపోతున్నానండి. వాళ్ళిద్దరు మా అన్నయ్య వాళ్ళండి, అంటే ఆ డ్యాన్స్లోని సింగర్ ఒకరు, బ్యాండ్ ఒకరు. సో ఆ ఇద్దరు అన్నయ్యలు. తనేమో నా ఫ్రెండ్ యాంజలీనా, మీకు తెలిసిందే తను ఎవరో. సో ఇంకా అలా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా అందంగా ఉందండి. ఎందుకు అబద్ధం చెప్పడం, చల్లగా ఉంది. కానీ నా డ్రెస్ వల్ల ఉడికొచ్చేసాను, నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలాగే వీడియో కానిచ్చేసాను. సో ఇంకా అలా ఇంకా దూరంగా నడవాలంటండి. అదిగోండి మా సీనియర్ అక్క వాళ్ళందరూ మంచిగా డ్రెస్సులు వేసుకున్నారు, నేనేమో ఎడ్డు పుష్పలాగా వేసుకొని వచ్చానండి. అందుకే నా ఫోటో చూపెడతలేదు మీకు. ఇంకా అలా మేము ముంగటికి వెళ్ళిపోయామండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలంట. ఇంకా ఇవేంటిదంటే మనకి ఎవరెవరు ఏమేమి చేశారో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ గోడ మీద స్టికప్ చేశారండి. సో మీరు ఒకవేళ ఇండియా గేట్కి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ చూడొచ్చు, మీరు ఇక్కడ నా వీడియోలో చూడొచ్చు, మీరు చూడండి. గేట్ ఇది అండర్. మహాత్మా గాంధీ తాత అరే మోదీ తాత కూడా. ఇంకో అలా ఇంకా మోదీ తాత ఇంకా గాంధీ తాత దొరికాయండి. ఇంకా అలా ఆ వీడియో చూపెట్టి ఇంకా జస్ట్ స్లిప్ అయ్యానండి వీడియో తెత్తో. ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఇంకెవరో కాదు నా ఫ్రెండ్ యాంజలీనా. అదిగోండి ఇండియా గేట్కి చూడండి, మీరు ఎంత బాగుందో దగ్గరుండి చూడండి. ఇండియన్ గేట్ మీకు అందరికీ తెలిసిందే, రిపబ్లిక్ డే అన్నప్పుడు ప్యారేడ్ అనేది జరుగుతుంది అక్కడ.
ఎన్సిసి వాళ్ళకి. సో మాకు బాగా రిలేటివ్ అది, ఎందుకంటే అటు మా సీనియర్స్ ఇంకా చాలామంది అటు వచ్చి చేశారండి డ్రిల్ అదంతా. నేను కొత్తగా వచ్చాము, అంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదండి అప్పుడు. సో అప్పుడు మేము కొత్తగా చూసాను అది. సో అంతే ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యా చూడంగానే. ఇంకా అలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే కూడా రిటర్న్ కూడా ఇచ్చారండి. ఎటు ఎలాలో ఎటు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెట్టారు. సో చూడండి. ఇప్పుడు మనం అంత దూరం నడుచు వద్దు ఇవి అమౌంట్ అటో డబ్బులు అండి, అంటే అందరం ఇవ్వాలి కదండి. అన్ని డబ్బులు మా అక్క కట్టేసింది, మా సీనియర్. సో తను కలెక్ట్ చేసుకుంటుంది అమౌంట్. ఇంకా అటు సైడ్ మార్నింగ్ అందరు వాకింగ్ చేస్తున్నారంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అటు సైడ్ తప్పకుండా వెళ్ళండి, ఒకవేళ ఢిల్లీ వెళ్తే మాత్రం. సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోయామండి, ఎందుకంటే మాకు ఇండియా గేట్ చూసినంత హ్యాపీగా ఉందో అలా షాపింగ్ చేయడానికి వెళ్తున్నామని అంత హ్యాపీగా ఉంది మాకు. అందుకు వెనక్కి చూడకుండా మా ఫ్రెండ్స్ కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు షాపింగ్ చేద్దామా అని. ఇంకా అందరూ షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నారండి. సో ఇక్కడ కూడా ఒక మెట్రో ఎక్కాలంటే, ఎందుకంటే సరోజినీ మార్కెట్కి సైడ్ అంటే ఇండియా గేట్ నుండి కొంచెం ముంగడికి వస్తే ఇక్కడ ఏమంటారు ఇది మెట్రో స్టేషన్ ఉందండి. అంటే ఎక్కడ దిగామో మళ్ళీ అట్టే వెళ్తున్నాము. సో అక్కడ మెట్రో స్టేషన్ ఉందండి. సో మీరు అక్కడ నుండి ఎక్కారంటే మీకు సరోజినీ మార్కెట్కి అనేది వెళ్ళిపోతారు. సో ఇంకా మేము ఎలా వెళ్ళామో చూడండి. వీటి స్మెల్ చూస్తుంటే తినాలనిపిస్తుంది అక్క. ఇప్పుడు లిఫ్ట్ అక్క, లిఫ్ట్ ఇక్కడ కూడా టికెట్ ఆల్మోస్ట్ కనబడడం లేదు కదండి. 30 రూపాయలు అయ్యాయండి, 30 రూపాయలు. దానికి 50, దీనికి 30, ఇంకా 80 రూపీస్ అండి. నేను మ్యాథ్స్లో వీక్ ఏమైనా తప్పు చేస్తే ఏమనుకోకండి. సో 80 రూపీస్ అయిందండి ఒకవేళ మీరు ఇండియా గేట్ ఇది చూడాలంటే. దీనికి కూడా స్కాన్ చేసి వెళ్ళాలండి. సో స్కాన్ చేయకపోతే మీరు లోపలికి వెళ్ళలేరు. మా ఫ్రెండ్కి అలాగే జరిగింది, నాకు కూడా జరిగింది. సో అలా నేను మా సిస్టర్ది తీసుకొని వచ్చేసాను. నా ఫ్రెండ్ యాంజలిన్ కూడా అయిపోయింది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతున్నాం. అంటే నేను చెప్పాను కదండి దీని పేరు మర్చిపోయానండి. మీరు ఒకవేళ గుర్తుంటే నేనైతే మర్చిపోయానండి దీని పేరు ఏంటో చెప్తాను. ఓకే అనుకున్నాను. సో ఇంకా అలా సూరజ్ కోట్కి వచ్చేసానండి. సో ఇక్కడ నుండి మొత్తం మీకు ఏం కావాలన్నా చాలా చీప్ అండి. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది సామాన్లు తీసుకోవచ్చు, మేకప్, స్వెటర్స్, జ్యువెలరీస్ ఏవైనా తీసుకోవచ్చు. చాలా చీప్ రేట్ అండి సరోజినీ మార్కెట్లోని. ఎంత చీప్ అంటే మీరు అసలు షాపింగ్కి కంపల్సరీ సరోజినీ మార్కెట్ వెళ్ళండి. ఒక్కవేళ మీరు ఢిల్లీకి వస్తే మాత్రం సరోజినీ మార్కెట్ చిన్న పండు కూడా షాపింగ్ చేసి వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరే. అక్కడ మీకు దొరకలేదు ఇది ఉండదండి. స్వెటర్స్ కానీ స్టిక్కర్స్, ఫ్లవర్ వ్యాన్స్ అన్నీ చాలా బాగుంటాయి అక్కడ. సో తినడానికి ఫుడ్ కూడా బాగుంటుంది. మీరు లోపల మెట్రో స్టేషన్లో తినడం కన్నా బయట తినడమే బెస్ట్ అండి. ఎందుకంటే మెట్రో స్టేషన్లో తినాలంటే మీ ఆశ్రమం కొని రావాలి, అంతంత రేట్లు ఉంటాయండి. సో ఇంకా అలా మేము బ్యాగ్స్ తీసుకున్నామండి. షాపింగ్ చేశాక బ్యాగ్స్ తీసుకోవాలని సార్ అడిగారు. సో అప్పుడే అలా ఇంకా అలా నేను మా సీనియర్స్ అందరం డివైడ్ అయిపోయాం, ఎవరు షాపింగ్ వాళ్ళు చేసుకోమని. ఇంకా అలా నేను మా కేటీఆర్ సీనియర్ షాపింగ్ చేయడానికి ముందు గేట్ లోపలికి వెళ్ళాం, కానీ ఆకలేసేసి ఇంకా టీకా బర్గర్ తినేసాం. అది బాగా వేసిందండి. మీకు తెలియదు, పొద్దున్న చేయలేదు కదా టిఫిన్. అక్కడ టిఫిన్ హోటల్లో టిఫిన్ మాకు అసలు తినపోతే కాదండి. వాళ్ళు ఏదో పొరోటా ఎత్తారో అస్సలు నచ్చదు నాకు.
సో ఇంకా అలా బర్గర్ అనేది ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుందండి. టిక్కా ఫుడ్కి ప్రియారిటీ టిక్కా ఆలు బర్గర్ అది చాలా బాగుంది. సో నా ఫ్రెండ్స్ ఏమో మోమోస్ అలా వెజ్ మోమోస్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఏం బాగాలేదంట, చాలా చందానంగా ఉంది అంటున్నారు. సో ఇక మేము ఏం పట్టించుకోలేదు. ఇంకా కొంతమంది ఏమో పరోటా, కొంతమంది టీకా అట్లా ఆర్డర్ చేసుకున్నారు. సో వాళ్ళకి నచ్చింది. బట్ మా అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెజ్ పన్నీర్ మోమోస్ వాళ్ళు తీసుకోకండి. సో ఇది లోపల, సో నా సోది వినకుండా ఇంకా లోపల చేయి పెట్టుకోండి. నేను అందుకే ఫస్ట్ వీడియో తీసేస్తున్నా. అమ్మ ఇంత క్రౌడ్ ఉంది అక్క, చాలా క్రౌడ్ ఉంది. అమ్మో ఈ క్రౌడ్లో మనం వీడియోస్ తీయడం కష్టమే. ఇలా కాల్ చేసి కానీ తప్పదు. ఒక దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు చాలా క్రౌడ్ అండి. డ్రెస్సెస్ ఎందుకంటే సరోజిని మార్కెట్లో అసలు లేకుండా అస్సలు ఉండదంట. 1,000 మంది వస్తారంట. మీకు ఎట్టు చూసినా బట్టలే, అస్సలు మీరు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు. అటు చూసిన ప్రతి ఒక్క సామాన్ని బ్యాగ్ వేసుకోవాలనిపిస్తుంది. ఒకవేళ నా దగ్గర డోరేమోన్ గ్యాజెట్ ఉంటే మాత్రం అన్నీ స్మాల్గా వేసేసి బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుంది. అంత బాగున్నాయి. డ్రెస్సెస్ కూడా ఒక 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో చూడండి. తెలుసు ఈ క్రౌడ్ లో వాళ్ళు ఎటు పోతారో కూడా తెలియదు. ఇవి బాగున్నాయి కదా అక్క. అక్క చిన్న బ్యాగ్స్ కోట్ తీసుకుని దాని బయట बदमाश लड़के अंदर नहीं 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 हम पसंद नहीं है. हम एनसीसी स्टूडेंट्स हैं. कर लेंगे तो मार डालेगा हमारी दीदी. 100 रुपीस 50 कड़गदाम 50 कड़गदाम. Oh shit, I'm so sorry. సో ఇంకా అలా మా షాపింగ్ కంప్లీట్ చేసేసి ఇంకా తినడానికి వచ్చేసామండి డిన్నర్. సో వాటర్లో ఫుడ్ తినలేక మేము బయటకు వచ్చేసామండి రెస్టారెంట్కి. సో అక్కడ మేము మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ ఇచ్చుకున్నాం. కొంతమంది ఏమో ఇడ్లీ తినడానికి వెళ్ళారు. సో మాకు అలా రాగానే నాకు కొరియన్ వైబ్ అనేది వచ్చిందండి. కొరియన్ వెబ్ సిరీస్లోని ఇట్లా ఒక హోటల్లో వెళ్ళి అందరు కూర్చొని తింటారు కదా. సో నాకు అలాంటి వైబ్ అనేది వచ్చింది. సో నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఒక సౌత్ కొరియన్ దగ్గరకు వచ్చినట్టు మేము ఏదో తింటున్నట్టే అనిపించింది నాకు అక్కడ. సో అది మా ఫుడ్ అండి. సో అది మా డిన్నర్, అంటే అది మంచూరియా. సో ఇంకా అలా మేము తిన్నంత తిని మిగతాది మొత్తం పార్సల్ చేయించుకున్నాం. సో ఇంకా అలా బయటకు వచ్చేసామండి తినేసి. ఫుల్గా అయింది స్టమక్. సో ఇంకా అలా మేము బయటకు వచ్చేసి పార్సల్ అనేది తీసేసుకున్నాం. అది కూడా నా చేతిలో ఉంది, చూస్తున్నారు కదా మీరు. సో ఇంకా అలా పార్సల్ తీసుకొని మళ్ళీ మా హోటల్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇది ఒక మెమరబుల్ డే అండి. ఫ్రెండ్స్ తోటి ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది మనకి ఎప్పుడు రాదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ ఐ డోంట్ నో అబౌట్ మై ఫ్రెండ్స్ వాట్ దే థింక్ అబౌట్ దాట్, బట్ యాజ్ అ ఫస్ట్ టైమ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో దిస్ ఈస్ మై బెస్ట్ మెమరీ ఇన్ యూట్యూబ్. సో ఇట్స్ లైక్ అ మెమరబుల్ డే ఫర్ మీ. సో ఐ లవ్ ఇట్. చూడండి ఏమేమి అయిందో, ఎలా వెళ్ళాము. ఎవరితో పుట్టినరోజు మేమేదో చేసుకున్నట్టు చేసిండాడు. ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడో తెలియదు. అందరు పల్లవిని చేసేస్తారు పావనిని. సో ఇంకా మేము మా హోటల్కి అనేది వచ్చేసామండి. సో అది మా హోటల్. ఇంత డెకరేషన్ చేస్తుందంట అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, కింద ఎవరిదో బర్త్డే జరుగుతుందంట ఆ హోటల్ కింద.
సో అందుకు వాళ్ళు డెకరేషన్ చేశారు. సో ఇంకా అలాంటివి మేము ఏం పట్టించుకోకుండా అంటే బెలూన్స్ దొంగతనం చేసామండి. అలాంటి మేము తీసినట్టు ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాం పైకి. సో ఇంకా అలా చాలా టైర్డ్గా ఫీల్ అయ్యామండి, ఎందుకంటే పొద్దు నుండి వాకింగే ఉంది కదా మాకు. సో ఇంకా సూరజ్ కోట్కి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలని ఇంకా దెబ్బ అక్కడ పెట్టేసి పడుకున్నామండి మేమందరం. కొంతమంది ఫోన్ వాడుతున్నారు, కొంతమంది కాల్స్ మాట్లాడుతున్నారు. సో నేను కూడా మా పేరెంట్స్తో మాట్లాడాలని తొందరగా మీకు వీడియో అనేది ముగించేసానండి. సో ఇవే నా షాపింగ్. ఆ బ్యాగే ఏవో కొన్ని కొనుక్కుందాం అనుకొని వెళ్ళా, బట్ అది ఇంకా డబల్ అయింది ఆ బ్యాగ్. సో అదే నా షాపింగ్ బ్యాగ్ అండి. సో ఇదే నా వీడియో. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ ఫాలో మీ. అండ్ బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. Seeing you.